డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, 11 గంటలకే కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా ఇంకా కాలేదు. అటు ఇప్పటికే అధికారులకు కూడా పేపర్స్ పంపించినట్టు సమాచారం అయితే అందుతోంది. సో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది సంపత్? గంటల నుంచి కవిత బయటికి వస్తారు, మీడియాతో మాట్లాడతారు. మీడియా సమావేశం అయిన తర్వాతనే ఫర్దర్ యాక్టివిటీ ఉంటుందనేది కవిత దగ్గర నుంచి, కవిత సంబంధించినటువంటి సహాయకుల నుంచి మనకు అందిన సమాచారం. సో దాంతో ఉదయం నుంచి కూడా మీడియా సంబంధించిన వాళ్ళు అట్లాగే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ విజువల్లో చూడొచ్చు, మొత్తం కూడా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేశారు. సో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాస్ట్ టైం 11వ తారీఖున కవిత హాజరైనప్పుడు ఈరోజు 16వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలనేది వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసెస్లో స్పష్టం చేశారు. ఒకసారి ఈ ఏరియాను చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అట్లాగే మీడియా ప్రతినిధులు పోలీసులతోటి ఈ ఏరియా మొత్తం నిండిపోయింది. ఈ తుగ్లక్ రోడ్ ఇది. ఈ రోడ్డు చుట్టుపక్కల చూడొచ్చు, ఆ వాహనాల శ్రేణి మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన వెహికల్స్ అట్లాగే పోలీసు ఫోర్స్ కూడా డిప్లాయ్ చేశారు. కొన్ని వ్యాన్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రొటెస్టులు చేసినా మిగతా ఏవి చేసినా కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తుగ్లక్ రోడ్ మొత్తం కూడా అక్కడి వరకు చూడొచ్చు. సో తుగ్లక్ రోడ్డు వీళ్ళ కేసీఆర్ ఇంటికి ఎంట్రీకి ముందే వెహికల్స్ని అరేంజ్ చేశారు. చూడండి, పోలీస్ వెహికల్స్ దాదాపు 3-4 వ్యాన్లను తీసుకొచ్చారు, బ్యారికేడ్లను తీసుకొచ్చారు, పోలీస్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకటి కవిత ఈడీ ఆఫీస్కు వెళ్తుందా లేదా? ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఎప్పుడు కూడా విచారణకు రావాలనేటువంటి ఆదేశాలను జారీ చేస్తారు ఎవరైనా కానీ దర్యాప్తు సంస్థలు. దాన్ని హానర్ చేసి, దాన్ని గౌరవించి ప్రజాప్రతినిధులైనా అలాగే కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళైనా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆమె హాజరు నుంచి మినహాయింపు కోరింది సుప్రీంకోర్టు నుంచి. దాంతోపాటుగా ఒక లేఖ రాసింది ఈడీకి. కానీ ఎక్కడా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి అధికారుల విచారణకు హాజరు కావడానికి మినహాయింపు ఇవ్వలేదు. ఇప్పుడు మనకు వస్తున్న లీక్స్ కేవలం ఇప్పటిదాకా అధికారికంగానైతే కవితకు సంబంధించినటువంటి పిఎల్ కానీ పిఎస్లు కానీ కవిత కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు ఇప్పటిదాకా అధికారికంగా చెప్పలేదు. కానీ కొన్ని లీక్స్ బహుశా కొందరు ఇస్తున్నారు మీడియాకు. అవే లీక్స్ టెలికాస్ట్ కూడా అవుతున్నాయి ఛానల్స్లో. ఒకటి, ఆమె హెల్త్ గ్రౌండ్స్ కింద ఈడీ ఆఫీస్కు వెళ్ళదు అనేది ఒక అంశం. అట్లాగే రెండవ విషయం, ఆమెకు వెళ్ళడానికి సుముఖంగా లేను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అట్లాగే మిగతా వ్యక్తిగత విచారణ చేయాలని చెప్పాం. కానీ విచారణ చేయలేదు కాబట్టి మేము సుముఖంగా లేమనేటువంటి విషయాన్ని ఒకటి చెప్పారు. మూడవది, సోమనాథ్ భారత్ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అట్లాగే ఆయన లీగల్ సంబంధించినటువంటి దాంట్లో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, న్యాయవాదిగా ఉన్నారు. సో ఆయన ఈమె తరఫున హాజరయ్యారనేది ఒకటి. ఇవి మొత్తం కూడా 3 లీక్లే, ఇప్పటిదాకా అధికారికంగా లేవు. దీన్ని మనం ధృవీకరించలేము. సో ఆమె నిజంగానే విచారణకు వెళ్తారా లేదా అనే విషయం పైన తెలియాల్సి ఉంది. నిజానికి 9:30-9 గంటల ప్రాంతంలోనే ఆమె మీడియా ముందుకు వస్తారు, మీడియాతో మాట్లాడతారని చెప్తే ఆ టేబుల్ ఒకటి ఏర్పాటు చేసి మీడియా కోసం వాళ్ళకే కవితకు సంబంధించినటువంటి మిగతా వ్యక్తులే ఆ టేబుల్ ఒకసారి చూపించు మన నాగరాజ్. సో ముందుగానే కవిత వస్తారు, మాట్లాడతారనే విషయాన్ని చెప్పిన తర్వాత మీడియా పాయింట్లో ఒక టేబుల్ని ఏర్పాటు చేసి ఇక్కడ లోగోస్ పెట్టి ఆమె వచ్చి మాట్లాడతారనే విషయాన్ని కవితకు సంబంధించిన సహాయకులే ముందుగా వచ్చి చెప్పారు. దానికోసమే ఏర్పాట్లు చేశారు. మరి ఇప్పటివరకు అయితే దాదాపు 1:30 అవుతుంది, కవిత బయటికి రాలేదు, ఎవరితో మాట్లాడలేదు. కనీసం కవిత తరఫున కూడా ఎవరైనా బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అధికారికంగానైతే సమాచారం అందట్లేదు. ఈడీ అధికారుల ముందు 11 గంటలకు హాజరు కావాల్సిన కవిత ఇప్పుడు దాదాపు 12 అవుతుంది. 12 గంటల వరకు కూడా, అంటే గంట సేపటి నుంచి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే విషయంపైనే చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో ఎప్పుడైనా కానీ చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అది 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, జగనాస్తుల కేసు కావచ్చు, సత్యం రామలింగరాజు సంబంధించిన కేసులు కావచ్చు, విఐపి కేసులు, బిజినెస్ మ్యాన్లకు సంబంధించిన కేసులు, ప్రజాప్రతినిధుల కేసులు, చాలా కేసులు జరిగాయి. కేసుల్లో దర్యాప్తులో భాగంగా విచారణకు పిలిచినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ విచారణకు పిలిచినప్పుడు విచారణకు రావాల్సి ఉంటుంది. విచారణకు రావడానికి ముందు ఒకవేళ రాలేకపోతే దాన్ని ముందస్తుగా ఈమెయిల్ ద్వారా కానీ లేఖ ద్వారా కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత న్యాయవాది ద్వారా కానీ కమ్యూనికేట్ చేయాలి. బహుశా కమ్యూనికేట్ చేశారా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే జరిగినటువంటి డెవలప్మెంట్స్లో సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ను పక్కకు పెట్టారు. 24 తారీఖున విచారణ చేద్దామన్నారు. అట్లాగే ఆమె లేఖను డినై చేసింది ఈడీ, లేఖను అలో చేయలేదు. సో ఇప్పుడు 11 గంటలకు వెళ్లాల్సిన కవిత ఇంకా గంట సేపు అయినా కానీ ఎందుకు వెళ్ళట్లేదు? నిజంగా వెళ్ళే ఆలోచన ఉందా
లేదా అనే విషయాన్ని తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే కేవలం లీకులు మాత్రమే వస్తున్నాయి. ఎక్కడ కూడా అధికారికంగా ఎవరు వచ్చి చెప్పింది లేదు, ఒక మెసేజ్ని కానీ ఇచ్చింది లేదు. కేవలం మీడియాలో టెలికాస్ట్ అవుతున్న వార్తలు కానీ మిగతా అంశాలు కానీ కవిత వెళ్ళదు, అనారోగ్యం బాగా వెళ్ళట్లేదు, ఆమె తరఫున సోమనాథ్ భారతి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అట్లాగే అడ్వకేట్గా ఉన్నారో ఆయన హాజరయ్యారని, అట్లాగే ఆమె వెళ్ళడానికి సుముఖంగా లేదు, ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తుంది మీడియాతో మాట్లాడుతున్న విషయాలను చెప్తూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరణ కాలేదు. మరి కొద్దిసేపట్లో ఆమె వస్తారా లేదా చూడాలి. మరోవైపు ఏదైతే వెహికల్స్ అంటే ప్రోటోకాల్ సంబంధించిన వెహికల్స్, ఢిల్లీ ప్రోటోకాల్ సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ ప్రోటోకాల్ సంబంధించిన వెహికల్ ఆమె వెహికల్కి ముందు పెట్టినట్టు వెహికల్ లాస్ట్ టైం కూడా 11వ తారీఖు విచారణకు వెళ్ళినప్పుడు ఆ ప్రోటోకాల్ వెహికల్ ఉండే. ఆ వెహికల్ అయితే క్యాంపస్లో ఎవరైతే కేసీఆర్ నివాసం లోపలికి వచ్చింది. కానీ ఇప్పటివరకు వాళ్ళు బయటకు రాలేదు. మంత్రులతో అట్లాగే లీగల్ సంబంధించినటువంటి టీమ్స్తో ఉదయం నుంచి డిస్కషన్ జరుగుతోంది. గతంలో పనిచేసినటువంటి అడ్వకేట్ జనరల్స్ అట్లాగే ఇప్పుడున్నటువంటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్, దాంతోపాటుగా సుప్రీంకోర్టులో గతంలో ఈడీ కోర్టుల్లో వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్లు, ఈడీలో స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన వాళ్ళు గతంలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఎందుకంటే ఏ గ్రౌండ్ కింద ఈడీకి విచారణకు వెళ్ళకూడదనే విషయాన్ని మొదటి నుంచి కవిత పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈడీ విచారణకు నేరుగా కార్యాలయానికి వెళ్ళడానికైతే ఆమె సుముఖంగా లేదనే విషయం మనకు మొదటి నుంచి అర్థమవుతుంది. ఎందుకు ఈడీ కార్యాలయంలో విచారించాలి, వ్యక్తిగతంగా విచారించండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి, ఇంటికి వచ్చి విచారించండి అప్పీల్స్ అవి చేస్తూ వచ్చింది. కానీ ఈడీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. లాస్ట్ టైం 11వ తారీఖున కూడా 9 గంటల పాటు ఆమెను విచారించింది. 9 గంటల పాటు విచారించిన తర్వాతనే బయటికి పంపించింది. బహుశా ఈడీ కార్యాలయంలోకి వెళ్తే, ఈడీ గ్రౌండ్స్లోకి వెళ్తే, ఈడీ ప్రెమిసెస్లోకి వెళ్తే ఆప్షన్ వాళ్ళ చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ లీడర్లు కానీ అట్లాగే లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ చెప్తున్నట్టున్నారు. ఎందుకంటే ఒకసారి ఈడీ ప్రెమిసెస్లోకి వెళ్ళిన తర్వాత, ఈడీకి సంబంధించిన ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని కూడా అలో చేయట్లేదు. లాస్ట్ టైం చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కనిపించింది. కనీసం బయట ఉన్నటువంటి విండో దగ్గర కూడా రిక్వెస్ట్ చెప్పుకోవడానికి కూడా ఎవరిని కవితకు సంబంధించిన పర్సనల్ సెక్రటరీస్ని కానీ, పిఎల్ని కానీ, మిగతా సంబంధించిన నేతల్ని కానీ ఎవరిని అలో చేయలేదు. కేవలం కవితకు సంబంధించిన వాహనాన్ని, వ్యక్తిగత డ్రైవర్ని మినహాయిస్తే ఎవరిని కూడా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. సో బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే వీళ్లకు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతున్నటువంటి ఒక యాంగ్జైటీ దాదాపు 9 గంటల వరకు మనం చూసాం. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు, మంత్రులు చాలామంది ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ, నిజంగానే ఎపిసోడ్ ఏం జరుగుతుంది, లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు ఎవరు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా లేదా, ఆమెను స్టాండ్ బై కూర్చోబెట్టారా లేదంటే ఏం జరుగుతుందనే విషయం పైన అందరూ ఆసక్తిగా చూస్తూ వచ్చారు. కానీ దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ఎక్కడా కూడా ఎపిసోడ్ సంబంధించిన దాంట్లో ఈడీ దగ్గర నుంచి చిన్న లీక్ రాలేదు. బహుశా ఆ టెన్షన్ వాతావరణాన్ని ఇబ్బంది పడి ఉంటారు. సో ఆమె అందుకనే వ్యక్తిగతంగా ప్రశ్నించాలని కోరింది. మనకున్న సమాచారం ఇప్పటిదాకా కోర్టులో ఇచ్చిన పిటిషన్లను బట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లేనట్టే. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్లో ఇక్కడ ఉన్నటువంటి డిప్లాయ్ చేసినటువంటి పోలీసు అంటే ఇప్పటిదాకా కేవలం ఢిల్లీ పోలీస్ మాత్రమే గేటు బయట మనకు కనిపించారు. తెలంగాణ పోలీస్ సంబంధించిన ఫోర్స్ కొంత ప్లాటూన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సీఎం కార్యాలయం కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫోర్సెస్ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేశారు. తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ కొంతమంది డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ పోలీసులతో పాటుగా ఢిల్లీ పోలీసులు బందోబస్తులో ఉన్నారు. చూడాలంటే కవిత దగ్గర నుంచి అధికారికంగా స్టేట్మెంట్ రావాలి. ఆమె ఈడీ ఆఫీస్ ముందుకు వెళ్తారా లేదా అనే దానిపైనే మెయిన్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఈడీ ఆఫీస్కు వెళ్తే ఒకవేళ ఆమెకు గతంలో ఏం చెప్పారనే దానిపైనే ఇప్పుడు డెవలప్మెంట్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బహుశా మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అట్లాగే దర్యాప్తు అధికారులు చెప్పేదాన్ని బట్టి ఎప్పుడైనా కానీ దర్యాప్తు అధికారులు క్వశ్చన్ చేసినప్పుడు కేసు స్టేటస్ను బట్టి ఇప్పటివరకు 80% దర్యాప్తు పూర్తయిందన్నది ఈడీ వర్గాలు కానీ సిబిఐ వర్గాలు కానీ చెప్తున్నారు ఈ లిక్కర్ సిండికేట్ స్కామ్లో. సో ఈ స్టేజ్లో ఇప్పటికే ఎవరైనా కన్ఫెస్ చేసినటువంటి స్టేట్మెంట్లు కానీ రిమాండ్ రిపోర్టులో కానీ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా ఉండి కస్టడీలో అట్లాగే అరెస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది వ్యాలిడ్ స్టేట్మెంట్ కింద దర్యాప్తు సంస్థలు స్వీకరిస్తాయి. సో దీంట్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే అరుణ్ రామచంద్రయ్య పిల్లై ఆల్రెడీ ఈ లిక్కర్ సిండికేట్ వ్యాపారం చేస్తూ లిక్కర్ సిండికేట్లో కీ రోల్ పోషిస్తూ ఆయననే ఈ ముడుపులకు సంబంధించి 33 కోట్ల రూపాయలు ముందుగా ఐటీసీ కోహినూర్ నుంచి బదలాయించడం కావచ్చు, 100 కోట్ల రూపాయలు పంపించడం కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం క్విడ్ప్రోకో కింద మనకు పంజాబ్ కానీ గోవాలో జరిగినటువంటి ఎన్నికలకు డబ్బులు 100 కోట్ల రూపాయలు చేకూర్చారనే విషయాన్ని అరుణ్ రామచంద్రయ్య పిల్లై చెప్పడం, ఆ చెప్పినటువంటి విషయంలో అరుణ్ రామచంద్రయ్య పిల్లైతో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా వెళ్తారని చెప్పారు. సో చూడాలి. ప్రజెంట్ అయితే ఇది ప్రోటోకాల్ వెహికల్, ఇది ప్రోటోకాల్ వెహికల్ కవిత వెహికల్తో పాటుగా ముందు వెళ్లాల్సిన వెహికల్. నిజానికి
पीछे चले जा रहे हैं आप, कैंसिल हो गया आने वाला। कुछ बोले आप? हमें नहीं पता, हमें नहीं कुछ बोले नहीं। आप आ रहे फिर से आ रहे चले जा रहे, आप आ रहे फिर से चले जा रहे। సో ఇది ఈడీ ఆఫీస్ నుంచి కమ్యూనికేటెడ్ వెహికల్ ఇది. సో ఈ వెహికల్ అయితే ప్రోటోకాల్ సంబంధించిన వెహికల్ వెళ్ళిపోయింది. మరి ఈడీ ఆఫీస్కి వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎటు వెళ్తున్న విషయం పైన అయితే క్లారిటీ రావాలి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో లోపటే కవిత ఉన్నారు, కవితతో పాటుగా మంత్రులు అట్లాగే లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పోలీస్కి సంబంధించిన ప్రోటోకాల్ వెహికల్ అయితే వెళ్ళిపోయింది. సో ఏం కమ్యూనికేషన్ చేయాలన్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవితకు సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి కవితకు సంబంధించిన వ్యక్తిగత వ్యక్తులకు సంబంధించి పిఎల్ కానీ పిఎస్లు కానీ ఒక సమాచారాన్ని ఇవ్వాలి, ప్రెస్ నోట్ కానీ రావాల్సి ఉంది. కేవలం లీక్స్ అయితే ఇచ్చారు, అంటే హెల్త్ గ్రౌండ్స్ కింద హాజరు కావట్లేదు అనేది ఒక లీకు. దాంతోపాటుగా వ్యక్తిగతంగా ఒక అడ్వకేట్ను పంపించాం, అడ్వకేట్ హాజరయ్యారనేది ఒకటి. ఇక రెండోది ఆమె హాజరు నుంచి మొదటి నుంచి మినహాయింపు కోరుతూ వస్తుంది. సో ఆ మినహాయింపును అయితే ఈడీ తోసిపుచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లా యాక్ట్ చేయబోతుందో చూడాలి. ఎందుకంటే ఈడీ గతంలో తీసుకుంటే బుచ్చిబాబుకు సంబంధించిన విషయంలో కానీ, అరుణ్ రామచంద్రయ్య కానీ, శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవ్ కానీ, నేను చెప్పే ఈ 4-5 పేర్లన్నీ కూడా సౌత్ లాబీ ఏదైతే లిక్కర్ సిండికేట్లో ఉన్నటువంటి సౌత్ లాబీలో భాగంగా వీళ్ళందరూ లిక్కర్ షాప్స్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, రిటైల్స్ కోసం జోన్లు 9 జోన్లు ఉంటే 9 జోన్లు 27 సంబంధించిన సర్కిల్స్లో వీళ్ళంతా అప్లై చేసిన వాళ్ళు. కానీ వీళ్ళను విచారణ కోసం పిలవకుండా డైరెక్ట్గా పికప్ చేసినటువంటి సందర్భం ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అట్లాంటిది ఈడీ ఆల్రెడీ కవితను క్వశ్చన్ చేసింది. కవిత విచారణ ఒక రోజు మొత్తం 9 గంటల పాటు విచారించింది. వాళ్ళు దాంట్లో ఆమె వేసిన పిటిషన్లనేమో ఆమె అక్కడ హెరాస్మెంట్ జరుగుతుంది, విచారణ చేస్తున్న టైంలో అధికారులు హెరాస్మెంట్కి గురి చేస్తున్నారు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి విచారణకు మినహాయింపించి ఆఫీస్కి రాకుండా వేరే దగ్గర విచారణ చేయడానికి క్వశ్చన్ చేస్తారు. కానీ ప్రజెంట్ కవిత దగ్గర నుంచి కవిత విచారణకు వెళ్తారా లేదా అనే దానిపైన చూడాలి. ఎందుకంటే అందరూ ఆసక్తి చూస్తున్నారు. ఉదయం నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు, అధికారులు వచ్చారు. జాయింట్ డైరెక్టర్ సంబంధించిన అధికారి కూడా ఉదయమే కవిత విచారణ ఉండడంతో పాటుగా మిగతా సంబంధించిన కేసుల్లో విచారణ నడుస్తుంది కాబట్టి ఆఫీసర్లు మొత్తం కూడా వచ్చారు. సో అఫీషియల్ గా కమ్యూనికేషన్ అందిందనే విషయాన్ని మాత్రం ఈడీ వర్గాలు ధృవీకరించలేదు. కవిత దగ్గర నుంచి మాత్రమే లీకులు వస్తున్నాయి, ఆమె ఆఫీస్కి వెళ్ళట్లేదు, విచారణకు వెళ్ళట్లేదు అనేటువంటి లీకులు ఇస్తున్నారు. అది అధికారికమా అనధికారికమా మనం చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మీడియాకి ఇదే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు బయటికి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్నటువంటి ఆ పైలట్ ఏదైతే వెహికల్ ఉందో, పైలట్ సంబంధించిన ప్రోటోకాల్ వెహికల్ సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు రావడం లేదనే విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఈ ఈడీ ఎపిసోడ్లో కవిత హాజరు అవుతారా లేదా? ఈరోజు హాజరు ఉంది. దాంతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి మెయిన్ డెవలప్మెంట్ ఏంటంటే కేవలం కవిత విచారణ ఉన్నటువంటి కారణంగానే దీంట్లో ఇన్డెప్త్ ఎంక్వైరీ, ఇండైరెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి కాబట్టే దాంట్లో భాగంగానే ఈరోజు కవిత విచారణ ఉండడంలో భాగంగానే ఇద్దరి విచారణను ఎక్స్టెండ్ చేసింది ఈడీ కోర్టు, ఈడీ అధికారులు. మొన్న వేసిన పిటిషన్లో కూడా నిజానికి ఈ నెల 13వ తారీఖు వరకే అరుణ్ రామచంద్రయ్య పిల్లై అట్లాగే బుచ్చిబాబుల ఎంక్వైరీ పార్ట్ ఉంది. వాళ్ళ కస్టడీ కూడా 13తో ముగిసిపోయింది. కానీ ఈడీ అధికారులు కోర్టులో వేసిన దాంట్లో 16వ తేదీన వీళ్ళిద్దరూ కన్ఫెస్ చేసినటువంటి వ్యక్తిగా కవిత ఉన్నారు. కవితను 16వ తారీఖున విచారణ చేయాల్సి ఉంది. సో 16వ తారీఖు విచారణ చేయాలంటే వీళ్ళు 3 రోజుల పాటు ఎక్స్టెండ్ చేసింది. అంటే దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు పోలీసులు ఈడీ కస్టడీలో ప్రజెంట్ ఈడీ ఆఫీస్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా, అటు ఆడిటర్ బుచ్చిబాబు అట్లాగే అరుణ్ రామచంద్ర పిల్లని ఇద్దరిని కూడా కస్టడీ ఎక్స్టెండ్ చేసి 16వ తారీఖు వరకు అడిగిందే కవిత విచారణ కోసం. సో ఈ 16వ తారీఖున ముగ్గురిని కలిపి ప్యారలల్ ఇన్వెస్టిగేషన్, ప్యారలల్ ఎంక్వైరీ ఉంటుందనేదే ఈడీ వర్గాలు చెప్పారు. కానీ కవిత నిజంగానే వెళ్తుందా లేదా అనే విషయంపైనే ఉంది. ఎందుకంటే ముగ్గురిని కలిపి వీడియో రికార్డింగ్ చేస్తూ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తే కవిత ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అట్లాగే అరుణ్ రామచంద్రపల్లి చెప్పిన స్టేట్మెంట్లో కూడా పదే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎపిసోడ్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్లో జరిగినటువంటి మీటింగ్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఓబురాయ్ మీటింగ్లో జరిగినటువంటి మీటింగ్ వరకు ఈ 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టడం విషయంలో కావచ్చు, బ్యాక్ డోర్లో డబ్బులు వెళ్ళడం కావచ్చు, లిక్కర్ సిండికేట్ పాలసీని 2021-22 L1 లైసెన్స్ని మార్పు చేయడంలో కావచ్చు, 5% కమిషన్ 12 కమిషన్ మార్చడంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా
అరుణ్ రామచంద్ర పిల్లై పాత్రధారిగా ఉన్నాడు. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకునే కవితను విచారణకు పిలిచారు. సో ఈరోజు ఆఖరి తేదీ ఎవరు బుచ్చిబాబుకు అట్లాగే అరుణ్ రామచంద్ర పిల్లైకి 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు కేవలం కవిత కోసమే. మరి కవిత ఇంటి నుంచి వెళ్తారా లేదా అనేది ఇప్పుడు ముందున్న క్వశ్చన్. సో ఆ విషయం ఎవరికి కూడా కమ్యూనికేట్ కావడం లేదు. లోపల మంత్రులతో అట్లాగే లీగల్ ఎక్స్పర్ట్స్తో అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి. కేసీఆర్ అధికారిక నివాసంలోనే దాదాపు రాత్రి నుంచి మంత్రులు అట్లాగే మిగతా సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. ఈ మీడియాకు కూడా ఎలాంటి అఫీషియల్ లీక్ లేకపోవడంతో దీనిపైన ఎలాంటి కామెంట్ చేసే పరిస్థితి లేదు. కానీ 2 గంటల నుంచి అయితే ఆమె సో సోమ్ భారత్ నిజంగానే ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సోమ్ భారత్ ఇప్పటికే అక్కడ విచారణకు హాజరయ్యారు కాబట్టి సో ఆయన నిజంగానే ఈ కేసులో భాగంగా హాజరయ్యారా, నిజంగానే కవితకు సంబంధించిన లీక్లు వచ్చినట్టుగా ఆయన ఒక అడ్వకేట్గా అట్లాగే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ రోల్ ప్రకారంగా హాజరయ్యారనే విషయాన్ని చూడాలి. మరిన్ని డీటెయిల్స్ మన అశోక్ ఉన్నారు. అశోక్ సో మనం ప్రస్తుతం ఈడీ ఆఫీసులో అయితే ప్రస్తుతం అయితే సోమ్ భారత్ ఎవరైతే కవితకు సంబంధించిన అడ్వకేట్ అక్కడ లోపల ఉన్నారు, ఆయనకు ఈడీ అధికారులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కవిత ఈరోజు హాజరు కావాల్సిందేనంటూ ఈడీ రీప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. కవిత ఏదైతే మెయిల్ రూపంలో ఆమె ఈడీ ఆఫీసర్లకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మెయిల్ రూపంలో దానికి ఈడీ అధికారులు కూడా లేఖకు రీప్లై ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందే, ఎందుకంటే ఈ నెల 11వ తారీఖు ఆమె ఈడీ ముందు హాజరైంది కాబట్టి ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందంటూ గతంలో ఈడీ సమన్లు జారీ చేసింది కాబట్టి ఈరోజు హాజరు అవ్వాల్సింది. సో ఉదయం నుంచి చూసుకుంటే ఆమె 11 గంటలకు ఈడీ ఆఫీస్కి వెళ్లాల్సింది, కానీ ఉదయం నుంచి కొంచెం ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. సో ఆమె ఎప్పుడు వెళ్తుందా అని అందరూ చూస్తున్న పరిస్థితి. 10 గంటలకు మీడియా సమావేశం ఉన్నప్పటికీ 10 గంటల మీడియా సమావేశం క్యాన్సిల్ అయింది. సో దాని తర్వాత ఆమె మరి కాసేపట్లో వెళ్తుందంటూ అందరూ చెప్తూ వస్తారు, కానీ కాసేపటి క్రితమే ఆమె ఏదైతే అనారోగ్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో కేసు ఉంది. అనారోగ్యం కారణాల వల్ల నేను ఈరోజు రాలేనంటూ ఆమె ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా ఆమె మెయిల్ పంపిణీ జరుగుతుంది. దానికి ఈడీ అధికారులు కూడా మెయిల్కు రిప్లై ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సింది అంటూ రిప్లై ఇచ్చినట్టు సమాచారం. సో ఓవరాల్గా అయితే లిక్కర్ కేసులో ఒక ఏదైతే ఆరోపణలను ఎదుర్కొంటున్న కవిత ఈ నెల 11వ తారీఖు ఈడీ ముందు హాజరైంది. దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాల్సింది, కానీ చివరి నిమిషంలో నాకు ఆరోగ్యం బాలేదు, నేను రాలేనంటూ ఆమె వాళ్ళకు మెయిల్ పంపడం. సో దానికి రీప్లేగా ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందే అంటూ ఈడీ అధికారులు సమాచారం తెలుస్తుంది. సో మరి కవిత వెళ్తాదా లేదా అనేది మాత్రం కాస్త ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే కవితకు సంబంధించిన ఏదైతే వాహనాన్ని తీసుకెళ్లే ముందు ఎస్కాట్ ఢిల్లీ పోలీస్ వెహికల్ వచ్చింది, అది కూడా కాసేపటి క్రితం వాపస్ వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి చూస్తే ఆమె ఈడీ విచారణకు వెళ్తాదా లేదా అనేది మాత్రం కాస్త ఆసక్తి రేపుతా ఉంది. సో అందరైతే ఇక్కడ ఉన్నారు, ఇక్కడనే కవిత ఇంటి ముందే పోలీసులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అది జాగృతికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడనే చూస్తున్నారు. సో ఆమె వెళ్తాదా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠత నెలకొంది. మొత్తం ఢిల్లీ పోలీసులు అయితే ఇక్కడనే ఉన్నారు. అయితే ఇక్కడ 144 సెక్షన్ కొనసాగుతుంది. సో ఏదైతే మరిన్ని విషయాలు సంపత్ చెప్తారో. రైట్, మనకు ఇప్పుడే అందిన సమాచారం సోమ్ భరత్ కుమార్ అడ్వకేట్గా గతంలో చాలా ఇన్వెస్టిగేషన్ కేసెస్లో పనిచేస్తున్న వ్యక్తిగా ఉన్నటువంటి సోమ్ భరత్ కుమార్ ప్రజెంట్ ఆయన ఈడీ ఆఫీస్కు వెళ్ళినట్టుగా కమ్యూనికేషన్ అందింది. సో ఆమె ఇక్కడ నుంచే అంటే కేసీఆర్ నివాసం నుంచి సోమ్ భరత్ కుమార్ డైరెక్ట్గా ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. బహుశా వీళ్ళు చెప్పినటువంటి అప్పీల్ని వీళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని కమ్యూనికేట్ చేయడం కోసం వెళ్ళి ఉంటారు. సోమ్ భరత్ కుమార్ గతంలో సత్యం రామలింగరాజు కేసు కానీ మిగతా సంబంధించిన చాలా కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి సంబంధించిన దాంట్లో కమ్యూనికేట్ చేసిన దాంట్లో సిబిఐకి సంబంధించిన అడ్వకేట్గా ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అడ్వకేట్ సోమ్ భరత్ కుమార్. సో ఆయనకు గతంలో ఎక్స్పీరియన్స్ ఉండడం ఒకటి, రెండోది ఏదైనా ఒక గ్రౌండ్స్ కింద ప్రిపేర్ చేస్తుంటారు కొన్ని నోట్స్ కానీ ఏదైనా ఆమె యొక్క అప్పీల్ను పిటిషన్స్ అంటే కవిత తరఫున అడ్వకేట్గా ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఒకటి హెల్త్ గ్రౌండ్స్ కింద కవిత హాజరు కాలేదనేది ఒక విషయం, రెండోది విచారణకు ఆమె సుముఖంగా లేనట్టో లేదంటే మరో తేదీని ఇవ్వమని విచారణ కోరే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఈ కాపీస్ని కమ్యూనికేట్ కోసం సోమ్ భరత్ కుమార్ వెళ్ళినట్టుగా మనకి ఇప్పుడే లీక్ వచ్చింది. సో అడ్వకేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు వెళ్ళారు. ఒకవేళ వాళ్ళ ఈడీ ఆఫీసర్స్ ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఒక నోటీసు జారీ చేస్తే
నోటీస్కు రిప్లై ఇవ్వాల్సింది 24 గంటల ముందు ఇవ్వాలి. అది ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా కానీ, ఒక లెటర్ ద్వారా కానీ, అడ్వకేట్ ద్వారా కానీ కమ్యూనికేషన్ ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఆమె ఎలాంటి కమ్యూనికేట్ చేయలేదు. కేవలం కోర్టులో పిటిషన్ వేసింది విచారణకు మినహాయింపు ఇవ్వాలని. దాంతోపాటుగా ఇక్కడ కూడా ఓరల్ కమ్యూనికేషన్ కానీ, లెటర్ ద్వారా కానీ ఇవ్వలేదు. సోమ్ భరత్ కుమార్ అడ్వకేట్ కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీస్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఏం రిక్వెస్ట్ చేస్తారు, నిజంగానే కవిత దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ లాగా తీసుకొని ఆమె సిగ్నేచర్ అథారిటీ తీసుకొని ఆ కమ్యూనికేషన్ను ఈడీ అధికారులకు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఈడీ అధికారులు ఏం రెస్పాండ్ అవుతారు, దానిపైన ఈడీ అధికారులు సుముఖంగా ఉండి మరో తేదీని ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈ రోజే విచారణ చేయాలంటారా, లేదంటే వాళ్ళే ఇక్కడ దాదాపు 1.5-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ఈడీ అధికారులు వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. లాస్ట్ టైం 9 గంటల పాటు సుదీర్ఘ కాలం పాటు విచారణ ఎదుర్కొంది కవిత. బహుశా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ దాదాపు ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఈ కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణల మధ్య ఇట్లాంటి తీవ్రమైన కేసుల్ని, విచారణలను ఎదుర్కొన్న సందర్భం లేదు. ఉద్యమ నేపథ్యంలో జరిగిన కేసులు కావచ్చు, మిగతా సంబంధించిన కేసులు కావచ్చు, దాంతోపాటుగా ఈడీ సంబంధించిన కేసులు కానీ, సిబిఐలో కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 8 ఏళ్ల కాలంలో చాలా పిటిషన్స్ ఈడీ ముందు, సిబిఐ ముందు చాలా పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. అది డిఫరెంట్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఫైల్ చేస్తారు, అట్లాంటి చేస్తారు. కానీ ఎక్కడ కూడా నోటీసులు జారీ చేయడం కానీ, విచారణ చేసిన సందర్భాలు లేవు. ఇది నిజానికి ఈ కేసీఆర్ ఫ్యామిలీకి ఒక కొత్త కేసు కిందనే, కొత్త ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవాలి. దానివల్ల బహుశా కవిత చాలా సఫికేషన్ కూడా గురైంది. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 9 గంటల పాటు క్వశ్చనింగ్ చేయడం, చాలా పదే ఈ పిల్లకి సంబంధించిన రోలే, అరుణ్ రామచంద్ర ఈ పిల్లకి సంబంధించిన రోల్ కానీ, లిక్కర్ సిండికేట్లో ఆమె పాత్ర గురించి కానీ, ఎందుకంటే కేసు ప్రాసెస్ మొత్తం కూడా 80% ఆఫ్ కేసు కంప్లీట్ అయిపోయింది. కేసులో ఆధారాలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళు మొబైల్ ఫోన్స్ డ్యామేజ్ చేసినట్టుగా 1,30,00,000 రూపాయల విలువైనటువంటి ఫోన్లను డ్యామేజ్ చేసినట్టుగా ఎవరైతే మనీష్ సిసోడియా, అట్లాగే కవిత, మిగతా సంబంధించిన కో-అక్యూజ్డ్ ముందస్తుగానే మొబైల్ ఫోన్లు డ్యామేజ్ చేశారు. ఐఎంఏ నెంబర్లను మార్చడం, సిమ్ కార్డులను డ్యామేజ్ చేయడం, ఎవిడెన్స్ను కొలాప్స్ చేయడం, అట్లాగే వీళ్ళ మీటింగ్స్ ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా ప్రమేయం ఉంటూ ఆ మీటింగ్స్లో లిక్కర్ పాలసీ సిండికేట్ సంబంధించినటువంటి వ్యక్తులుగా, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలే డైరెక్ట్గా ఐఫోన్లో ఫేస్ టైం ద్వారా మాట్లాడినట్టుగా ధృవీకరించారు రిమాండ్ రిపోర్ట్లో. దాంతోపాటుగా విజయ్ నాయర్ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సలహాదారుగా, మీడియా అడ్వైజర్గా, కేజ్రీవాల్కి సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన డైరెక్ట్గా వీళ్ళందరినీ కలవడం, కవితను వాళ్ళ ఇంట్లో కలవడం, ఐటీసీ కోహినూరు హోటల్లో కలవడం కావచ్చు, దాంతోపాటుగా మిగతా సంబంధించిన ఒబరాయ్ హోటల్లో, ఢిల్లీలో ఉన్నటువంటి ఒబరాయ్ హోటల్లో కలవడం కావచ్చు. సో కలిసిన తర్వాత పదే దీనికి సంబంధించినటువంటి విచారణలో ఆమె రోల్ని ప్రస్తావించే అవకాశం ఉంటుంది. 18 సార్లు కవిత పేరును ప్రస్తావించారు కాబట్టి ప్రస్తావించిన సందర్భంలో ఆమె యొక్క రోల్కి సంబంధించిన విషయంలో ఆమె కన్ఫెస్ అవుతుందా లేదా మిగతా సంబంధించిన విషయాలతో అడిగే అవకాశం ఉంటుంది. సో లీగల్ కాంప్లికేషన్స్, లీగల్ కేసు స్టడీ ప్రకారంగా లీగల్ ఎక్స్పర్ట్స్ అట్లాగే ఈడీ అధికారులు చెప్తున్నారు బట్టి కేసు చివరి దశలో ఉంది. ఎవరిని ఫిక్స్ చేస్తారో, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీంట్లో కొంత సమయం తీసుకుంటున్నారు. బేసిక్ ప్రైమరీ స్టేజ్లో ఉంటే కేసు విచారణకు హాజరు కావడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కేసు దర్యాప్తు కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ ఆఫ్ కేసు అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియట్లేదు. ఎందుకంటే మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రి హోదాలను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఆడిటర్ బుచ్చిబాబును హైదరాబాద్కు వచ్చి మరీ పికప్ చేశారు. దాదాపు 8-9 నెలల నుంచి కేసు పైన క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్, డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్, అట్లాగే 65 మంది సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించారు. 1000 పేజీల డాక్యుమెంట్స్ దీంతో పాటుగా ఛార్జ్షీట్లో పొందుపరచడం కావచ్చు, రిమాండ్ రిపోర్ట్లో పెట్టడం కావచ్చు. సో స్టేజ్ ఆఫ్ కేసు అనేది ఒక ఎండింగ్ దశలో ఉంది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి భయం సహజంగానే అన్నటువంటి కేసులో భాగంగా ఉండడం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో భాగంగానే కవిత కూడా ఈడీ ఆఫీస్కి వెళ్తే ఎలాంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందనో, లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందనే విషయంపైనే ఆలోచన చేసి బహుశా ఈడీ ఆఫీస్కి వెళ్ళడానికి సుముఖంగా ఉండరు అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే తెలంగాణలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకులు, అది మంత్రి కేటీఆర్, హరీష్ రావు, అట్లాగే ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయనతో పాటుగా ఎమ్మెల్యేలు, 10ల సంఖ్యలో ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నా కానీ అటువైపు వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడే
కవిత నివాసం దగ్గరనే ఉదయం 7 గంటల నుంచి అందుబాటులో ఉండి ఆమె దగ్గరే ఉండి ఆమెకు ఆమె దగ్గరే ఉండి మాట్లాడడానికి అట్లాగే మనోస్థైర్యం ఇవ్వడానికి అందరూ కూడా లీడర్లు అందరూ ఢిల్లీ బాట పట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి హై టెన్షన్ వాతావరణాన్ని అటెండ్ చేయడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ ప్రముఖులు ఒత్తిడికి వచ్చారు. బహుశా కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్గా అట్లాగే కవిత తండ్రిగా ఎమ్మెల్సీ కవిత తండ్రిగా ఆయన బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు. మొత్తం కూడా ఎలాంటి ఇష్యూ జరగకుండా ఏం జరగబోతున్నా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే విధంగా అన్ని టీమ్స్ని లీగల్ టీమ్స్ని అట్లాగే రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం కూడా మొబిలైజ్ చేశారు. ఇదే ఇంట్లో దాదాపు మొన్న క్వశ్చనింగ్ చేసిన 11వ తారీఖు నుంచి ఇక్కడ వరకు ఇక్కడే అందరూ ఉన్నారు. సో పోలీస్ ఫోర్స్ కూడా వ్యక్తిగతమైనటువంటి పోలీస్ ఫోర్స్ ల్యాండ్ ఆర్డర్ పోలీసును ప్రత్యేకంగా ఇక్కడ డిప్లాయ్ చేశారు. వాళ్ళతో పాటుగా ఎవరైతే స్పెషల్ బ్రాంచ్ అట్లాగే ఇంటెలిజెన్స్ సంబంధించిన పోలీసుల్ని ఏం జరుగుతుంది ఈ కేసులో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఈడీ